హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాహిత్య కిచెన్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ రాజ్మా మసాలా కర్రీ. ఈ రాజ్మా మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు రాజ్మా తీసుకోవాలి. అందులో నిండుగా నీళ్లు పోసి కనీసం 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత 2 సార్లు వాష్ చేసుకొని వీటిని కుక్కర్లో వేసి 2 లేదా 3 కప్పుల వరకు వాటర్ను పోసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి 6 నుండి 8 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా 6 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి రాజ్మా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. రాజ్మా ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఇలా ఉడికించుకున్న రాజ్మాని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులో యాలకులు 2, లవంగాలు 4, దాల్చిన చెక్క 1 ఇంచి, 1 బిర్యానీ ఆకు చిన్నది, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 చిన్న ఉల్లిపాయలను మిక్సీ జార్లో వేసుకొని ఇలా కోసుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఆ పేస్ట్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో ప్యూరీని వేసుకొని 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో ఉడికించుకున్న రాజ్మాని వాటర్తో సహా వేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్టీ అండ్ హెల్తీ రాజ్మా మసాలా కర్రీ రెడీ.